హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫుడ్ బ్లాగ్స్. ఈసారి పన్నీర్ బటర్ మసాలాతో వచ్చేసాను ఫ్రెండ్స్. ముందుగా 3 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకోండి. తర్వాత 6 టమాటోల్ని ఇలా కట్ చేసుకుని ఉంచుకోండి. 200 గ్రామ్స్ పన్నీర్ని ఇలా కట్ చేసుకొని ఉంచుకోండి. 30 గ్రామ్స్ జీడిపప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ముందుగా బౌల్ని రెడీ చేసుకొని మెత్తగా ఉన్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోండి. తర్వాత నెమ్మదిగా కలుపుకోండి. పన్నీర్ ముక్కల్ని ఇరిపోకుండా చూసుకోండి. 1 స్పూన్ పెరుగు, ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. 1 స్పూన్ బటర్ను కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ని వేసి ఇలా కరిగించుకోండి. కరిగిన దాంట్లోని పక్కన ఉంచుకున్న పన్నీర్ని ఇలా వేసుకోండి. వేసిన వెంటనే కలుపుకోకండి. బటర్లో పన్నీర్ బాగా ఫ్రై అయినంత వరకు ఉంచి మెల్లిగా కలుపుకోండి. పన్నీర్ ముక్కల్ని విరిగిపోకుండా చూసుకోండి. అటు ఇటు తిప్పుతూ ఇలా బాగా ఫ్రై చేసుకోండి. కాసేపటి తర్వాత ఇలా బౌల్లోని తీసుకొని పక్కన ఉంచుకోండి. అదే ప్యాన్లోని ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. 1 స్పూన్ సాజీరా వేసుకోండి. ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకోండి. ఇలా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన దాంట్లో జీడిపప్పును కూడా వేసుకోండి. కొంచెం అల్లం పేస్ట్ను కూడా వేసుకోండి. ఇవన్నిటిని బాగా 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మీరు అంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా మగ్గుతుంది. ఇప్పుడు దీన్ని చల్లారించుకోండి. మిక్సీ తీసుకొని అందులో వేసుకొని పేస్ట్ చేసేయండి. స్మూత్గా వచ్చినట్టు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పేస్ట్ అయిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం బటర్ వేసుకోవాలి. ఈ బటర్ ఇలా కరిగించుకొని తర్వాత ఆయిల్ వేసేయండి. ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ సాజీరా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్. ఇలా ఆయిల్లోని బాగా కలుపుకోండి. ముందుగా రెడీ చేసిన పక్కన పెట్టుకున్న పేస్ట్ని వేసుకోండి. తర్వాత బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 3 నిమిషాలు మగ్గించుకోండి. మగ్గుతున్న తర్వాత 2 స్పూన్స్ బటర్ని వేసుకోండి. బటర్ కరగగానే ముందుగా ఉంచుకున్న పన్నీర్ని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లో గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఇలా మెల్లిగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మూత తీసిన తర్వాత దగ్గర పడిన గ్రేవీలో చేత్తో క్రష్ చేసిన కస్తూరి మేతిని వేసుకోవాలి. ఆ తర్వాత లైట్గా కలుపుకోవాలి. ఆ తరువాత ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమే లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటేనే పన్నీర్కి క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో ఇష్టమైన పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఇప్పుడు దీన్ని నాన్తో కానీ, పులావ్తో కానీ, బిర్యానీతో కానీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్.